ఫ్రెండ్స్, నేను మీ శ్రీజాని. ఈరోజు నేను ఫస్ట్ యూనిట్లో పీపీఎస్లోంచి కండిషనల్ బ్రాంచింగ్ గురించి చెప్పబోతున్నాను. దీంట్లో 5 టైప్స్ ఉంటాయి. ఇఫ్ స్టేట్మెంట్, ఇఫ్ ఈల్స్ స్టేట్మెంట్, స్విచ్ స్టేట్మెంట్, కండిషనల్ ఆపరేటర్ ఆర్ టెర్నరీ స్టేట్మెంట్స్. ఒకటికి ఒకటి మనము ఇది రెండింటిని కలిసి ఉంటాయి. ఓకేనా. ఇప్పుడు గో టు స్టేట్మెంట్. ఈ 5ని మనం ఇప్పుడు చూద్దాము. ఓకేనా. విత్ ప్రోగ్రామ్స్, ఫ్లో చార్ట్స్, సింటాక్స్తో సహా చూద్దాము. ఓకేనా. ఫస్ట్ ఇఫ్ స్టేట్మెంట్ చూడండి, చాలా సింపుల్గా ఈజీగా ఉంది చూడండి. ఇఫ్ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ వెన్ వీ వాంట్ టు టెస్ట్ ఏ కండిషన్. ఒక కండిషన్లో ఓన్లీ ఒకవేళ ట్రూ అయిద్ది ఆర్ ఫాల్స్ అయిద్ది, ఏదైనా ఒకటే కండిషన్ సాటిస్ఫై అయిద్ది. ఓకేనా. ఇఫ్ బ్లాక్ విల్ బీ ఎగ్జిక్యూట్, అదర్వైజ్ స్కిప్ రిమైన్స్. ఓకేనా. ఇప్పుడు ఒకవేళ ఒక కండిషన్ ఉంది, ఆ కండిషన్లో ట్రూ అయినా అవ్వాలి లేకపోతే ఫాల్స్ అయినా అవ్వాలి, ఏదైనా ఒకటే అయ్యిద్ది, దాన్నే ఒకటైనా. ఫస్ట్ ఇప్పుడు చూడండి సింటాక్స్ చూడండి. సింటాక్స్ ఏముంది? ఇఫ్ కండిషన్, మళ్ళీ ఏముంది? స్టేట్మెంట్. ఓకేనా. ఇప్పుడు ఓన్లీ ఒక స్టేట్మెంటే ఉంది, ఇది ట్రూ అయినా అవ్వాలి అయినా ఫాల్స్ అయినా అవ్వాలి. ఓకేనా. ఒకటే కండిషన్ ఉంటుంది, దాంట్లో ఒకటే అవ్వాలి మనం. ఇప్పుడు ఫ్లో చార్ట్ చూడండి. ఫ్లో చార్ట్ ఏముంది? స్టార్ట్ అవుతుంది, ఒక కండిషన్ ఉంది, దానికి ట్రూ ఒక స్టేట్మెంట్ అయింది. ఓకేనా. ఇది ట్రూ అయింది. ఇప్పుడు ఇది చూడండి, ఒకటి ఫాల్స్, స్టాప్ అయిపోయింది. ఇప్పుడు మనకేమైంది? ట్రూ, అసలుకి ఫాల్స్ ఒక్కటే అయిపోయింది కాబట్టి ఒక కండిషన్ సాటిస్ఫై అయింది. ఇది ఫ్లో చార్ట్. ఓకేనా. నెక్స్ట్ ప్రోగ్రామ్ చూడండి. ప్రోగ్రామ్ ఏముంది? హ్యాష్ ఇంక్లూడ్ stdio.h, హ్యాష్ ఇంక్లూడ్ conio.h, వాయిడ్ మెయిన్. ఓకేనా. ఇంట్ ఎన్ CLR ఎందుకు రాస్తాము? ప్రీవియస్ ఆన్సర్ క్లియర్ చేసి ఇప్పుడు న్యూ ఆన్సర్ వచ్చింది. నెక్స్ట్ ప్రింట్ ఎఫ్, ఎంటర్ ఎనీ నెంబర్స్. ఓకేనా. ఎంటర్ ఎనీ నెంబర్ ఒకటి చేసిన తర్వాత స్కాన్ ఎఫ్ అంటే %d అండ్ n వచ్చింది. ఇప్పుడు n ఈజ్ గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు 0. ఇఫ్ ఒక్కటే వచ్చింది, ఈల్స్ రాదు, ఎందుకంటే ఒకటే కండిషన్ కాబట్టి మనకి. ఓకేనా. ఈ ప్రింట్ ఎఫ్ ఎంటర్ ఎనీ నెంబర్ ఈజ్ పాజిటివ్. ఓకేనా. ఇప్పుడు మనకి అవుట్పుట్లో ఏమొచ్చిందంటే మీరు ఏమైనా ఒక నెంబర్ ఎంటర్ చేయండి, ఎందుకంటే ఇక్కడ ఎంటర్ ఎనీ నెంబర్ ఇచ్చాం కాబట్టి ఎంటర్ ఎనీ నెంబర్. మనం అప్పుడు ఏం చేస్తాము? Ctrl+F9 ప్రెస్ చేస్తే మనకి ఎంటర్ ఎనీ నెంబర్ వచ్చింది. అప్పుడు 100 అని మనం ప్రెస్ చేసాము. అప్పుడు ఇక్కడ ఏముంది కండిషన్? ఎంటర్ ఎనీ నెంబర్ పాజిటివ్. ఇప్పుడు పాజిటివ్ చేసాం కాబట్టి మనకి ఇక్కడ ఎంటర్ నెంబర్ ఈజ్ పాజిటివ్. ఒకవేళ మనం ఇక్కడ ఎంటర్ నెంబర్ ఈజ్ నెగిటివ్ అని పెట్టుకున్నాం అనుకో, ఇక్కడ నెగిటివ్ నెంబర్ పెట్టాలి, అంతే. మనకి అప్పటికప్పుడు మనం చేంజ్ చేసుకోవచ్చు, మన ఇష్టం ఈ ప్రోగ్రాంలో. ఓకేనా. ఇది ఏంటిది? ఇఫ్ స్టేట్మెంట్. ఓకేనా. ఇప్పుడు ఇఫ్ స్టేట్మెంట్ అయిపోయింది కదా, ఇఫ్ ఈల్స్ స్టేట్మెంట్ గురించి చూద్దాం. ఓకేనా. ఇది ఇఫ్ ఈల్స్ స్టేట్మెంట్. ఓకేనా. ఇఫ్ ఈల్స్ స్టేట్మెంట్లో ఏముంది? ఇట్ ఈజ్ యూజ్డ్ టు పర్ఫార్మ్ 2 ఆపరేటర్స్ ఫర్ ఏ సింగిల్ కండిషన్. If given condition is true, then block executed, otherwise else block executed. ఓకేనా. ఇప్పుడు సింటాక్స్ చూద్దాము. ఇందాక ఇఫ్ స్టేట్మెంట్లో సింటాక్స్, ఫ్లో చార్ట్ చూసాము. ఇప్పుడు కూడా మనము ఇఫ్ ఈల్ స్టేట్మెంట్లో కూడా సింటాక్స్, ఫ్లో చార్ట్ చూద్దాము. ఇప్పుడు ఇఫ్ ఈల్ స్టేట్మెంట్లో ఇది చూసాం కదా. ఇప్పుడు ఏదైనా ఒక కండిషన్ వస్తే అది ట్రూ అయినా అవ్వాలి, ఫాల్స్ అయినా అవ్వచ్చు. ఓకేనా. ఇట్లాగా. ఓకేనా. డన్. చూడండి. ఇఫ్ కండిషన్ ట్రూ, క్లోజ్. ఇది మళ్ళీ ఈల్స్, ఇది ఇఫ్, ఇది ఈల్స్లో ఫాల్స్ ఉంది. ఓకేనా. ఇది సింటాక్స్. ఇప్పుడు ఫ్లో చార్ట్ చూడండి. స్టార్ట్ అయింది, 2 అవ్వచ్చు మనకి. స్టార్ట్ అయింది, తర్వాత కండిషన్ ఇచ్చారు, ఇక్కడ నుంచి ఇక్కడికి ఫాల్స్ అవుతుంది. ఈల్స్ స్టేట్మెంట్ ఇది. నెక్స్ట్ ఇది ఇఫ్ స్టేట్మెంట్, ఇది ఈల్స్ స్టేట్మెంట్. ఇది ట్రూ, ఇది ఫాల్స్. ఓకేనా. ఇప్పుడు ఇది దీనికి వచ్చింది, రెండింటికి వచ్చింది. ఇఫ్ స్టేట్మెంట్, ఈల్స్ స్టేట్మెంట్లో రెండింటికి స్టాప్ అయింది. మనం ఇఫ్ స్టేట్మెంట్లో ఏం చేసాము? ఓన్లీ ఫాల్స్ అయింది జస్ట్. ఓకేనా. ఇఫ్ ఈల్స్లో రెండింటికి సాటిస్ఫై అయింది, స్టాప్ అయింది, రెండింటికి వచ్చింది. అక్కడేమో ఓన్లీ ఒకదానికి వచ్చింది, ఫాల్స్కి. ఇప్పుడు ప్రోగ్రామ్ చూద్దామా. ఇఫ్ ఈల్స్ స్టేట్మెంట్లో హ్యాష్ ఇంక్లూడ్ stdio.h, హ్యాష్ ఇంక్లూడ్ conio.h, వాయిడ్ మెయిన్. ఇప్పుడు ఇంట్ n CLR ప్రింట్ ఎఫ్ ఎనీ నెంబర్, మళ్ళీ స్కాన్ ఎఫ్ %d అండ్ n ఈజ్ గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ ప్రింట్ ఎఫ్, ఎందుకంటే ఇప్పుడు ఇఫ్ ఈల్స్ కదా మనకి, ఇఫ్ ఈల్స్ కాబట్టి ఇఫ్ కండిషన్, ఈల్స్ కండిషన్. ఓకేనా. ఇప్పుడు ఇఫ్ కండిషన్ n ఈజ్ గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు 0, మళ్ళీ కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ చేసి మళ్ళీ ప్రింట్ ఎఫ్ పాజిటివ్ నెంబర్. ఇది ఈల్స్ కండిషన్లో ప్రింట్ ఎఫ్ నెగిటివ్ నెంబర్ గెచ్. ఓకేనా. ఇప్పుడు అవుట్పుట్లో మనకి ఎంటర్ ఎనీ నెంబర్, ఎందుకంటే ఎంటర్ ఎనీ నెంబర్ కాబట్టి మనం
ఇక్కడ ఎంటర్ ఎనీ నెంబర్ వచ్చింది. అప్పుడు మనం ఎంటర్ చేయాలి. ఏం ఎంటర్ చేసాం మనం? 50 ఎంటర్ చేసాం. అప్పుడు మనకి ఏ కండిషన్ సాటిస్ఫై అయింది? ఇఫ్ స్టేట్మెంట్లో ఉన్న కండిషన్ మనకి సాటిస్ఫై అయింది. ఎందుకంటే ఇది 50 కాబట్టి పాజిటివ్ నెంబర్. సో ఇది ప్రోగ్రామ్ ఇఫ్ ఇల్ స్టేట్మెంట్లో ఇది. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ స్విచ్ స్టేట్మెంట్ ఏంటి చూడండి. ఇట్ విల్ బీ ద ఎగ్జిక్యూటెడ్ టు అకార్డింగ్ టు ద యూజర్. అంటే మనం యూజ్ చేసే దాన్ని బట్టి అది ఎగ్జిక్యూట్ అయింది స్విచ్ స్టేట్మెంట్లో. నెక్స్ట్ ఈచ్ స్విచ్ కేస్ ఈజ్ బ్రేక్ కీవర్డ్. అంటే బ్రేక్ అంటే ప్రతి ఒక్క స్టేట్మెంట్లో మనకి బ్రేక్ కనపడాలి. ఇక్కడ చూడండి, స్టేట్మెంట్లో బ్రేక్ అట్లాగా బ్రేక్ కనపడాలి ప్రతి ఒక్క దాంట్లో. ఇప్పుడు సింటాక్స్ చూద్దామా? సింటాక్స్ చూడండి, స్విచ్ ఎక్స్ప్రెషన్ ఇంట్ క్యార్ అంటే ఏంటిది? డేటా టైప్స్. ఓకేనా? ఇప్పుడు కర్లీ బ్రాకెట్స్తో ఓపెన్ చేసాము. కేస్ 1, కేస్ 2, కేస్ అప్ టు సో వన్. ఎందుకంటే 3, 4, 5 అలా ఉంటుంది కాబట్టి కేస్ n పెట్టాము. ఇక్కడ డిఫాల్ట్ అయిపోయింది. కేస్ 1లో చూడండి, స్టేట్మెంట్ 1 బ్రేక్ అంటే ప్రతి ఒక్క దాంట్లో ఉండాలని చెప్పా కదా, ఇక్కడ చూడండి. కేస్ 2 స్టేట్మెంట్ 2 బ్రేక్. మళ్ళీ అప్ టు సో ఆన్ కేస్ 3, కేస్ 4, కేస్ 5 అట్లాగా. కేస్ n స్టేట్మెంట్ n బ్రేక్. డిఫాల్ట్ స్టేట్మెంట్ బ్రేక్. ఓకేనా? ఇది క్లోజ్ అయిపోయింది. ఇది సింటాక్స్. నెక్స్ట్ ఫ్లో చార్ట్ చూడండి. ఫ్లో చార్ట్లో ఏముంది? మళ్ళీ స్టార్ట్ చేసాము. స్టార్ట్కి ఎప్పుడైనా ఇట్లా ఉండాలి. స్టార్ట్ మళ్ళీ స్విచ్ కండిషన్ స్టేట్మెంట్. ఇప్పుడు ఇట్లాగా డైమండ్ సింబల్ గీసుకొని కేస్ 1, కేస్ 2, కేస్ 3 ఇక్కడ ఎలా గీసాం? కేస్ 1, కేస్ 2, కేస్ 3, కేస్ n అలాగా కేస్ 1, కేస్ 2, కేస్ n డిఫాల్ట్. ఇక్కడ డిఫాల్ట్ ఉన్నట్టే ఇక్కడ కూడా డిఫాల్ట్. మళ్ళీ ఇక్కడ కిందికి వచ్చాయన్నీ ఫాల్స్ అవుతాయి. నెక్స్ట్ ఇప్పుడు స్టేట్మెంట్ బ్రేక్, స్టేట్మెంట్ 2, స్టేట్మెంట్ 3 బ్రేక్ అట్లా ఉన్నాయి కదా, అవి ఇక్కడ రాద్దాము. ట్రూ ఇక్కడ ట్రూ అవ్వదు ఎందుకంటే డిఫాల్ట్ కాబట్టి. ఓకేనా? స్టేట్మెంట్ బ్రేక్, స్టేట్మెంట్ 1 బ్రేక్, స్టేట్మెంట్ 2 బ్రేక్, స్టేట్మెంట్ 3 బ్రేక్. ఇదేమో రెక్టాంగిల్లో గీసుకోవాలి. ఓకేనా? స్టేట్మెంట్ డిఫాల్ట్ ఎందుకంటే డిఫాల్ట్ అయింది, ఇది ట్రూ కాదు. ఓకేనా? ఇప్పుడు ఇదంతా ఇక్కడికి వచ్చిద్ది, ఎండ్ అయిపోద్ది. ట్రూ ఉన్న దాన్నే ఎండ్ అయిపోయిద్ది. ఓకేనా? ఇవి రెండు ట్రూ ఫాల్స్ రెండు ఎండ్ అవుతాయి. ఇది ఏంటిది? స్విచ్ స్టేట్మెంట్. ఓకేనా? ఇది ఇప్పుడు మనకి ఇవి 3 అయిపోయాయి. ఇఫ్ స్టేట్మెంట్, ఇఫ్ ఇల్ స్టేట్మెంట్, స్విచ్ స్టేట్మెంట్. ఇప్పుడు ఏముంది? కండిషనల్ ఆపరేటర్ ఆర్ టెర్నరీ స్టేట్మెంట్. ఓకేనా? ఇవి రెండు ఒకేలాగా ఉంటాయి. సో ఇప్పుడు మనం చూద్దాం. చూడండి, కండిషనల్ ఆపరేటర్ స్టేట్మెంట్ ఆర్ టెర్నరీ ఆపరేటర్. ఓకేనా? ఇప్పుడు కండిషనల్ స్టేట్మెంట్ ఈజ్ ఏ టెర్నరీ ఆపరేటర్ బికాజ్ ఇట్ వర్క్స్ ఆన్ 3 ఆపరేటర్స్. ఎందుకంటే ఇవి 3 ఆపరేటర్స్కి 5 ఆపరేటర్స్ అంటే ఏంటిది? ఏబిసి అలాగా ఆపరేటర్స్ అంటాము. ఓకేనా? ఇప్పుడు ద కండిషనల్ ఆపరేటర్ బిహేవ్ లైక్ ఇఫ్ ఇల్ స్టేట్మెంట్. ఇది కండిషనల్ ఆపరేటర్ కూడా ఇఫ్ ఇల్స్ ఇప్పుడే మనం చదువుకున్నాం ఇందాక ప్రీవియస్ దాంట్లోనే. ఓకేనా? ఇప్పుడు సింటాక్స్ చూద్దాం. సింటాక్స్ ఏముంది? కండిషన్ క్వశ్చన్ మార్క్. ఇప్పుడు వాల్యూ ఇఫ్ ట్రూ ఆర్ వాల్యూ ఇక్కడ ఈల్స్ వచ్చింది ఇక్కడ. ఇఫ్ ట్రూ, ఇఫ్ ఫాల్స్. ఓకేనా? ఈల్స్ వచ్చింది అక్కడ. ఓకే, నెక్స్ట్ రైట్ ఏ ప్రోగ్రామ్ ఫైండ్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ 3 నెంబర్స్. ఇప్పుడే కదా మనం 3 ఆపరేటర్స్ అంటే ఏంటిది? ఏబిసి అలాగా. ఇప్పుడు ప్రోగ్రామ్ చేద్దాం. ప్రోగ్రామ్ ఏంది? యాష్ ఇంక్లూడ్ stdio.h మెయిన్, నెక్స్ట్ ఇంట్ ఏబిసి. ఇది ఆపరేటర్స్, 3 ఆపరేటర్స్. మళ్ళీ ప్రింట్ ఎఫ్ ఎంటర్ ఎనీ 3 నెంబర్స్. ఓకేనా? 3 నెంబర్స్ అంటే ఏంటిది? ఏబిసి కదా. నెక్స్ట్ ఇప్పుడు నెంబర్స్ కాబట్టి నెంబర్స్ గీయండి అక్కడ, రాయండి అక్కడ. ఓకేనా? ఇప్పుడు స్కాన్ ఎఫ్ %d ఇక్కడ ఎందుకు వచ్చిందంటే మనం ఇక్కడ ఇంట్ యూజ్ చేసాం కాబట్టి మనకి %d వచ్చింది. నెక్స్ట్ ఎండ్ ఏ, ఎండ్ బి, ఎండ్ సి. ఓకేనా? ఇక్కడ ఉంది కాబట్టి. నెక్స్ట్ మ్యాక్సిమం. ఇక్కడ ఏమొచ్చింది క్వశ్చన్లో? మ్యాక్సిమం నెంబర్ అని ఉంది కాబట్టి ఏ గ్రేటర్ దెన్ బి క్వశ్చన్ మార్క్. ఇది ఏమొచ్చిందని చెప్పా సింటాక్స్లో? క్వశ్చన్ మార్క్ వచ్చింది కదా. ఏ గ్రేటర్ దెన్ బి, ఏ గ్రేటర్ దెన్ సి క్వశ్చన్ మార్క్ ఏ డాట్ సి. ఓకేనా? ఇట్లాగా పెట్టుకోండి. మళ్ళీ బి గ్రేటర్ దెన్, ఇక్కడ ఏ గ్రేటర్ దెన్ సి, ఏసీ ఉంది. ఇక్కడ బి గ్రేటర్ దెన్ సి క్వశ్చన్ మార్క్ ఇట్లా పెట్టుకోండి. తర్వాత ప్రింట్ ఎఫ్ %d మ్యాక్సిమం. ఓకేనా? ఇప్పుడు అవుట్పుట్లో మనము ఇక్కడ ఎందుకు వచ్చిందంటే ఎంటర్ ఎనీ 3 నెంబర్స్ అని వచ్చింది. ఎందుకంటే మనం ఇక్కడ ప్రింట్ ఎఫ్లో ఎంటర్ 3 నెంబర్స్ అని ఉంది కాబట్టి ఇక్కడ అవుట్పుట్లో ఎంటర్ 3 నెంబర్స్ అని వచ్చింది. అప్పుడు Ctrl+F9 పెడితే ఇప్పుడు అవుట్పుట్లో ఎంటర్ 3 నెంబర్స్ వస్తుంది. అప్పుడు మనం 12, 100 ప్రెస్ చేసాము. ఇది మనకి కండిషనల్ ఆపరేటర్ ఆర్ టెర్నరీ ఆపరేటర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇవి 4 అయిపోయినాయి కదా.
ఇఫ్ స్టేట్మెంట్, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్, స్విచ్ స్టేట్మెంట్ అండ్ కండిషనల్ ఆపరేటర్ ఆర్ టెర్నరీ స్టేట్మెంట్. ఇప్పుడు గో టు స్టేట్మెంట్ చూద్దామా. ఇదిగోండి ఇదే గో టు స్టేట్మెంట్. ఇప్పుడు చూడండి డెఫినేషన్. గో టు స్టేట్మెంట్ ఈజ్ ద జంప్ స్టేట్మెంట్. ఇట్ ఈజ్ యూజ్డ్ టు ట్రాన్స్ఫర్ ద ప్రోగ్రామ్ కంట్రోల్ ఫ్రమ్ వన్ లొకేషన్ టు అనదర్ లొకేషన్. ఇప్పుడు మనకి స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2, స్టేట్మెంట్ 3 ఉంది కదా. స్టేట్మెంట్ 1, 2, 3 ఇప్పుడు 2ని జంప్ చేసామనుకో 3కి డైరెక్ట్గా వెళ్తాం. అప్పుడు గో టు స్టేట్మెంట్ అయింది కదా, అప్పుడు జంప్ అయిపోయింది. అది దాని మీనింగ్. ఓకేనా. ఇప్పుడు చూడండి ఇక్కడ సింటాక్స్ చూడండి. గో టు లేబుల్ అండ్ లేబుల్ స్టేట్మెంట్. ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి ఇక్కడ. దాన్ని స్కిప్ చేసి మనం చివరి దానికి వెళ్తాము. దాన్ని ఏమంటాము, జంప్ స్టేట్మెంట్ అయింది. ఇప్పుడు జంప్ అయిపోయింది కాబట్టి ఇది గో టు స్టేట్మెంట్. ఇక్కడ రిపీట్ అయిపోతాయి, మళ్ళీ దీనికి పోతుంది గో టు లేబుల్కి. ఓకేనా. ఇది సింటాక్స్. నెక్స్ట్ ఫ్లో చార్ట్ చూడండి. ఫ్లో చార్ట్ ఎలా ఉంది. స్టార్ట్ స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2, స్టేట్మెంట్ 3. ఇక్కడ లేబుల్ 1, లేబుల్ 2, లేబుల్ 3 అని మెన్షన్ చేసాం మనం ఇక్కడ. ఓకేనా. ఇప్పుడు మనము స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2, స్టేట్మెంట్ 3 ఉంది కదా. స్టేట్మెంట్ 2ని మనం జంప్ చేస్తాము. ఇది లీవ్ చేద్దాం, స్కిప్ చేద్దాం. అప్పుడు మనం స్టేట్మెంట్ 3కి వెళ్ళాలి కదా. అందుకని మనం ఇక్కడ డైమండ్ సింబల్లో గో టు స్టేట్మెంట్ 3. ఎందుకంటే ఇక్కడ ఎగ్జిక్యూట్ ఏం చేస్తున్నాము, స్టేట్మెంట్ 1 నుంచి స్టేట్మెంట్ 3కి ఎగ్జిక్యూట్ చేస్తున్నాము. కాబట్టి మనకి గో టు స్టేట్మెంట్ ఈజ్ 3. ఇక్కడికి ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఓకేనా. మళ్ళీ డైరెక్ట్గా మనం ఇక్కడికి కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు మనం ప్రోగ్రామ్ రాద్దాము చూడండి. #include stdio.h మెయిన్, మళ్ళీ కర్లీ బ్రాకెట్స్తో ఓపెన్ చేస్తాము. int n = 1. జంప్ అయింది. ఇప్పుడు జంప్ అయిపోయింది కదా ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి జంప్. ఇప్పుడు ప్రింట్ f #d సారీ హ్యాష్ కాదు, %d n మళ్ళీ n++ అంటే ఇప్పుడు 1 ఉందనుకో, ఇప్పుడు n++ యూజ్ చేస్తే 2 అయిపోయింది కదా. అలాగా అంటే ఇంక్రిమెంట్. ఇఫ్ n ఈజ్ లెస్ దెన్ ఈక్వల్స్ టు 10 అంటే n ఈజ్ 10 కన్నా తక్కువ ఉన్నాయి మొత్తం రాయాలి. =2 ఉంది కాబట్టి 1, 2. ఇప్పుడు గో టు జంప్. ఇప్పుడు జంప్ అయిపోయింది ఇక్కడ నుంచి ఇక్కడికి. ఇప్పుడు మనకి అవుట్పుట్లో ఏమొస్తాయంటే ఇక్కడ లెస్ దెన్, ఇక్కడ ఏమనుంది n<=10 ఉంది కాబట్టి ఇప్పుడు ఏమొచ్చింది, 10 కన్నా తక్కువ ఉన్నాయి మొత్తం వచ్చింది. =కూడా 10 వచ్చింది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇవన్నీ ఏమంటారు, అవుట్పుట్. ఇదేంటిది, గో టు స్టేట్మెంట్. ఇప్పుడు మనకి అవన్నీ అయిపోయాయి. ఇఫ్ స్టేట్మెంట్, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్, స్విచ్ స్టేట్మెంట్, కండిషనల్ ఆపరేటర్ ఆర్ టెర్నరీ ఆపరేటర్, గో టు స్టేట్మెంట్. చూడండి ఇప్పుడు మొత్తం ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని చదువుకోండి, రాసుకోండి, ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. ఇది ఇఫ్ స్టేట్మెంట్, ఇది ప్రోగ్రామ్ ఇఫ్ స్టేట్మెంట్కి. నెక్స్ట్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్, మళ్ళీ దానికి ఒక ప్రోగ్రాము. నెక్స్ట్ స్విచ్ స్టేట్మెంట్, మళ్ళీ దానికి ఒక ఫ్లో చార్ట్, సింటాక్స్ అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ కండిషనల్ స్టేట్మెంట్. ఓకేనా. ప్రోగ్రామ్ ఉంది, సింటాక్స్ ఉంది, మళ్ళీ ఫ్లో చార్ట్ ఉంది దీనికి గో టు స్టేట్మెంట్కి. ఓకే, డన్.